మానవుడు జీవితంలో ఏదో సాధించాలని అనుకుంటూ వివిధ కార్యక్రమాల ద్వారా ముందుకు పోతుంటాడు. ఈ పోయే క్రమంలో మనం 4 దశల్ని చూసుకుంటాం. ఒకటి బాల్యం, కౌమార్యం, యవ్వనం, వృద్ధాప్యం. కాకపోతే మనిషికి తెలిసి తెలియక నడిచినటువంటి 2 దశలు, అది బాల్యం, కౌమార్యం. బాల్యం అంటే అచ్చం తల్లిదండ్రులు చూసుకుంటారు. కౌమార్యంలో గురువులు, లేకపోతే ఊహించినటువంటి సొంత నిర్ణయాలు ఇవన్నీ చేసుకుంటూ కౌమార్యాన్ని దాటుతాడు. ఇక్కడ వచ్చిన ఇబ్బందల్లా యవ్వనం, వృద్ధాప్యం, ఈ 3 సరిగ్గా తను చూసుకుంటూ నడుస్తుంటాడు మానవుడు. ఈ వృద్ధాప్యంలో ఎన్నో ఆలోచిస్తుంటాడు. యవ్వనం దాటి వృద్ధాప్యంలోకి వస్తాడు. ఈ యవ్వన జీవనంలో యవ్వనంలో ఉన్నంతసేపు ఎంతోమంది అధికారులను, అంటే బాసుల్ని చవి చూస్తాడు. దాంట్లో ఒక భార్య, తల్లిదండ్రులు, కొడుకుల స్కూల్ టీచర్లు, లేకపోతే పిల్లల స్కూల్ టీచర్లు, వీళ్ళందరూ ఒక మానవుడికి నడుస్తున్న క్రమంలో అధికారికంగా ఆదేశిస్తుంటారు అన్ని రంగాల్లో. ఈ యవ్వనంలో ఈ యొక్క కష్టాలని ఎదుర్కోవటానికి ఎన్నో యాతనలు పడుతుంటాడు మానవుడు. అంటే సుమారు 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా. ఆఫీసులో బాసు, ఇంట్లో భార్య, పిల్లలు, జీవితం, బ్యాంకులో వాళ్ళు, వీళ్ళందరూ ఏదో ఒక రకంగా మీకు బాసులు కాదని అనుకోవటానికి లేదు. వీళ్ళందరినీ నీ చాకచక్యంతో, తెలివితేటలతో అధిగమించి నువ్వు వృద్ధాప్యంలోకి వస్తావు. మనం వృద్ధాప్యంలోకి వచ్చేటప్పుడు అది మనం రిటైర్మెంట్ జీవితం అనుకుంటాం. ఈ 30 నుంచి 60 నుంచి జరిగేటటువంటి 30 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు మనిషి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతో వేదనకు గురి చేస్తుంటాయి. ఈ గురి చేసిన తర్వాత మనం రిటైర్ అవుతున్నాం అనుకొని ఏం చేస్తాడు మానవుడు? రిటైర్ అవుతాం, చాలా సుఖంగా గడపచ్చు, అన్ని బాధ్యతలు పోయినాయి అనుకుంటాం. కానీ ఉన్న విషయంలో కొంతమందికి పిల్లల పెళ్ళిళ్ళు కాకను, పెళ్ళిళ్ళు అయినా కూడా ఈ తల్లిదండ్రుల్ని చూసే భాగ్యం పిల్లలకు లేకపోవటం, పిల్లలతో చూపించుకునే భాగ్యం తల్లిదండ్రులకు లేకపోవటం ఒక మానసిక వ్యధను గురి చేస్తుంటుంది. అయితే మనిషి ఏం చేయాలి? తల్లిదండ్రులు నా కొడుకులు చూడలే, నా కూతురు చూడలేదని ఈయన బాధపడుతుంటాడు. తల్లిదండ్రులు జీవితాంతం ఈ బాధతోటే ఉండిపోవాలి. 30 నుంచి 60 సంవత్సరాల వరకు పడ్డ కష్టాలకు తోడు మనోవేదన, ఆరోగ్య పరిస్థితి కానివ్వండి, ఆర్థిక పరిస్థితి కానివ్వండి, ఇవన్నీ వృద్ధాప్యంలో మిమ్మల్ని బాధిస్తుంటాయి. కారణాలు ఎందుకంటే, ఒక మనిషి ఆశాజీవి కావటం తప్పులేదు, కానీ ఎక్కువ ఆశతోటి ఉంటాడు. నేను పెద్దవాడిని అయిన తర్వాత నా కొడుకులు మంచిగా చూస్తాడను, కోడలు మంచిగా చూస్తుందను అని అనుకుంటాడు. ఆ విధమైనటువంటి కోరికలు తల్లిదండ్రులు పొరపాటును కూడా పెట్టుకోవద్దు. వాళ్ళు చూస్తే మంచిదే, చూడరనుకొని నీ జీవితానికి 30 నుంచి 60 లోపు చేయగలిగేటటువంటి పనులన్నీ నీ కోసం కొంతగా చూసుకో. ఆ చూసుకున్నప్పుడు నీకు బాధ ఉండదు. పిల్లలు చూడలేదనే బాధ ఉండదు, చూడకూడదు అని కూడా అనుకోవాలి, చూస్తే సంతోషం అనుకోవాలి. ఒకవేళ వాళ్ళు చూడలేదే అని నలుగురికి మాత్రం చెప్పొద్దు. ఎవడు మీ యొక్క కష్టాలని తీర్చేవాడు ఎవడు లేడు. ఇదే కాకుండా ఇంకొక విషయం ఏమిటంటే, వాళ్ళు
ఆర్థికంగా మీకు సపోర్ట్ చేయరు. ఎందుకు చేయరు అనేది చాలా కారణాలు ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఉంటాయి. ఈ సమాజంలో వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలకు మీ యొక్క జనరేషన్ గ్యాప్ తోటి మీ దగ్గరికి వాళ్ళు రారు. వాళ్ళు రాకపోయినందువల్ల మీరేం బాధపడకూడదు. వాళ్ళు రారని అనుకోవాలి, రాకూడదు అనుకోవాలి. నా తర్వాత నా ఆస్తి అంతా వాళ్ళకే ఇస్తాను, వాళ్ళు నన్ను మంచిగా చూస్తారు అని అనుకోకండి. మీరు కష్టపడి సంపాదించిన ఆస్తి పూర్తిగా మీకు హక్కులు ఉన్నప్పటికి కూడా మీరు అమ్ముకునే దశ ఉండదు, అమ్ముకోనివ్వరు. ఈ సమాజం అమ్ముకోనివ్వదు. మీ పిల్లలు కూడా మిమ్మల్ని అమ్ముకోనివ్వరు. మరి ఎట్లా బతకాలి కష్టం వస్తే అనేటటువంటిది ఒక ప్రధాన సమస్య. ఒకటి, భార్య ముందో భర్త ముందో చనిపోతాడు. చనిపోయిన తర్వాత భార్యను చూసేవాడు లేడని భర్త అనుకుంటూ ఉంటాడు. భార్య చచ్చిపోతే నా భర్తను చూసేవాడు ఎవరు లేడనుకుంటాడు. అందుకోసం మీరు ప్రణాళికలు ముందు నుంచే వేసుకోండి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీ పిల్లలకు తెలిసేటట్టుగా 30 నుంచి 60 సంవత్సరాల వయస్సులో మీరు సంపాదిస్తే కొంత మేరకే సంపాదించండి. మిగిలిందంతా మూవబుల్ ప్రాపర్టీ అంటే బంగారం రూపంలో కానీ లిక్విడిటీ రూపంలో మీరు ఖర్చు పెట్టుకోగలిగిన స్థాయిలో, వాళ్ళని అడగకుండా చేయగలిగినటువంటి స్థాయిలో మీరు ఉండండి. వాళ్ళు చూస్తారు మీరు సంపాదించినటువంటి మీ స్వార్థంతో సంపాదించిన ఆస్తి కూడా ఈ సమాజం మిమ్మల్ని అమ్మనివ్వదు, మీ పిల్లలు అమ్మనివ్వరు, మీ ఖర్చులకు పనికిరాదు. అందువలన నేను ఇచ్చే సలహా, లిక్విడిటీ ఉండేటటువంటి డబ్బు సంపాదించి కొంత పెట్టుకోండి. మీరు సంపాదించిన తర్వాత భార్యాభర్తలు ఎవరు చనిపోయినా ఒకళ్ళకొకళ్ళు ఆసరాగా ఉండాలి. ఇద్దరు కలిసి ఉన్నప్పుడైనా ఆ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకునేటట్టు ఉండాలి. దానికి లిక్విడిటీ చేసుకోగలిగే పరిస్థితి, అమ్ముకోగలిగే పరిస్థితి వచ్చేటట్టు ఉండాలి. ఆ విధంగా మీరు కొంత తయారు చేసుకోండి, లేకపోతే చాలా కష్టాలు పడతారు. ఇదే కాకుండా ప్రతి మనిషి 100 సంవత్సరాలు బతకాలనుకుంటాడు. 100 సంవత్సరాలు బతకాలనుకుంటే 100 సంవత్సరాలు బతికితే ఒకవేళ నీ ముందు తిరుగుతున్నటువంటి నీ స్నేహితులు, బంధువులు, మిమ్మల్ని మాట్లాడిచ్చేవాళ్ళు ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని చుట్టూ ఉండరు. అందుకోసమని మీకంటే ఒక 20 సంవత్సరాల తక్కువ వయసు కలిగినటువంటి స్నేహితుల్ని, ఆడవాళ్ళని కానీ, ఆడవాళ్ళైతే ఆడవాళ్ళు, మగవాళ్ళైతే మగవాళ్ళు, అంటే భార్యకు ఆడవాళ్ళు, భర్తకు మగవాళ్ళు స్నేహితులుగా తయారు చేసుకొని వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ మీ వృద్ధాప్యంలో 90 ఏళ్ల తర్వాత మీ ఇంటికి వచ్చిపోయేటట్టుగా మీకంటే తక్కువ వయసు వాళ్ళని, ఒక 20 సంవత్సరాల వయస్సు తక్కువ ఉన్న వాళ్ళని స్నేహితులుగా తయారు చేసుకోండి. మీరు 100 ఏళ్ళు బతికితే మిమ్మల్ని ఎప్పుడైనా మాట్లాడించడానికి వీళ్ళు వస్తారు. అందువలన మీరు ఈ విధంగా మీ వృద్ధాప్య జీవితాన్ని గడపండి. ఎందుకంటే బాల్యం, కౌమార్యం మీ చేతుల్లో లేదు. మీకు తెలిసి తెలియని టైంలో మీరు ఆలోచనలు చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటారు, గురువు దగ్గరికి పోతారు. ఇష్టం లేని గురువు, ఇష్టం లేనటువంటి సబ్జెక్టు, ఇష్టం ఉన్న సబ్జెక్టుతో తీసుకొని పైకి రావాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు వచ్చిన సమస్యల్లో మీరు నరకయాతన పడుతున్నది 30 నుంచి 60 దాకా, 60 నుంచి 100 దాకా మనోవ్యాధ పడతారు. దాన్ని అధిగమించడానికి మీరు ఏది ఆలోచించకండి. పిల్లలు పెడతారని అనుకోకండి. పెట్టకపోయినా నా దగ్గర నేను బతుకుతాను, వాళ్ళు పెట్టవలసిన అవసరం లేదు, పెట్టలేదనే బాధ మాత్రం మీలో పెట్టుకోకండి. ఆ విధంగా మీరు జీవితం గడుపుతారని నా ఒక ఉద్దేశం. తప్పక కొంతమంది అయినా దీన్ని అనుసరిస్తారని నేను అనుకుంటున్నాను. నా పేరు కందిపండ నరసింహారావు, విశ్లేషకుడిని. మీరు ఇది నేను చెప్పింది బాగా ఉంది అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి ఫార్వర్డ్ చేయండి.